కుళ్ళిపోయిన అట్టిపళ్ళు ఉండే తాజాగా స్మెల్ వస్తాయి. అరే మజానా మజాకా హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫిషింగ్కి అయితే వెళ్తున్నాం, అది కూడా సింగూరు డ్యామ్కే. ఈరోజు సింగూరు డ్యామ్కి ఫిషింగ్కి వెళ్తా. ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం టీ తాగుదామని చెప్పేసి పక్కన అయితే ఆగాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇవాళ కూడా నాతో పాటు జిఎస్ఆర్ ఫిషింగ్ అని అయితే వస్తున్నాడు ఫిషింగ్కి. ఫ్రెండ్స్ ఆయన అయితే ఒక వీడియోలో కూడా చెప్పాడు, మరలా నేను కూడా చెప్తున్నాను. ఆయన అయితే ఒక వ్యాన్లో అయితే వస్తాడు, టాటా ఏసీలో. ఫ్రెండ్స్ మనందరం కూడా ఆయనే పికప్ చేసుకుంటాడు అనమాట. మీరు కూడా ఫిషింగ్ రావాలనుకుంటే కనుక అన్న ఆటో అవైలబుల్గా ఉంటుంది, టాటా ఏసీ. ఈ వ్యాన్లో మీరు ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆయన అయితే ఖచ్చితంగా మీరు బుక్ చేసుకోవచ్చు. చక్కగా ఫిషింగ్ ఆయన కూడా మీతో పాటు వస్తాడు, మిమ్మల్ని ఎక్కించుకెళ్తాడు. చేప మేత ఏం గెలుపుతున్నావు అన్న అని. కుళ్ళిపోయిన అట్టిపళ్ళు ఉండే తాజాగా స్మెల్ వస్తాయి. రెండే ఉన్నాయి కరెక్ట్గా. రెండు కుళ్ళిపోయిన అట్టిపళ్ళు, ఇక పిండి గుచ్చా ఇవాళ గుచ్చా, మళ్ళీ గుచ్చాలే వేద్దాం. తవుడు, పూరి పిండి, అట్టిపళ్ళు కలిపేసిన ఉందా. ఇగో బడ్జెట్ తక్కువ ఉంది, చీప్ క్వాలిటీ బ్రెడ్. వాటర్ ఎక్కువ పోసుకోకూడదు, సరిపడ్డట్టు పోసుకో. థ్యాంక్ యూ మై బాయ్. ఓకే, ఇక్కడతో ఒంటరిగా తీసుకున్న వీడియో. కెమెరామ్యాన్ వచ్చాడు, ఇక్కడ నుంచి నేను కూడా కనపడతా. ఓకే, ఫస్ట్ కూర్చా. అడబెట్టే కొమ్మ కింద రాళ్ళు ఉండాలి కదా ఇక్కడ. ఫీడర్కి ఎక్కువ మందం అవసరం లేదు, సరిపడ్డట్టు పెట్టుకుంటే చాలు. ఓకే, ఫస్ట్ ఫీడర్ వేసుకుందాం. డబ్బా కదలడం అనేది కొంచెం ఇక్కడ ఇబ్బంది, తీయడం. మ్యాక్సిమం ట్రై చేస్తాం డబ్బా తిరగడం అనేది. ఓకేనా, అరే మజానా మజాకా. ఏ మజా డబ్బా, మజాతోటే మజా వస్తుంది. ఫ్రెండ్స్ మజా డబ్బా మళ్ళీ మజానే ఏదన్నా మజా కావాలంటే. ఇరా మెల్లగా అది తొక్కు, అది చుట్టూ అన్న చేప జరిపిస్తుంది. చుట్టూ డబ్బా చుట్టేసి అది ఏం తిరిగిందన్నా, మనం ఫోన్ తీసి ఆన్ చేసే లోపల ఉంటుంది.
జర మెల్లగా చుట్టేసి కొంచెం డీలు ఉంచు. దగ్గరకు వచ్చినా వేసి గుంజుడు గుంజుతుంది, మళ్ళా పైనుంచి వస్తుంది అది. చుట్టూ దగ్గరకు వచ్చినాక దానికి రెండు దగ్గర తగిలింది. తెల్ల మెరుస్తుంది. లాల్లే ఎర్రగా మెరుస్తుంది. ఆ చెప్పులు తీయటాను బురదలు వేసిన మొత్తం. మరి ఇక్కడ ఎట్లా ఉంది? ఎర్రగా ఉంది, ఎర్ర మట్టి పూసుకుంది. మళ్ళా చేయికి వస్తుంది. ఫ్రెండ్స్ చాలా కష్టపడితే ఈ రవ అయితే పడింది. ఓకే, ఏం గుంజుడు గుంజింది మాసా. పట్టు ఏడుంది చేప? అది వస్తుంది చూడదు. అలా వస్తుంది, వస్తుంది. ఇటు వచ్చేసాయి, ఇటు వచ్చేసాయి. ఇది ఎంత ఏమంటే కొంచెం తగ్గదు, కొంచెం తక్కువ బరాబర్. ఈ చేపలేమన్నా చూసిపోయిందన్ను లేకపోతే బురదలు వేసి బురదలు. సెకండ్ ఈ రోజుకైతే 2 చేపలే పడ్డాయి అనమాట. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.